హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మీ సహనము, మీరు ఎంత సహనముగా ఉంటే, మీరు ఎంత ఓర్పుతో ఉంటే దేవుడు మీ జీవితంలో అంత గొప్పగా కార్యం జరిగిస్తాడు. చూడండి, చాలాసార్లు మనము దేవుని యొక్క బిడ్డలుగా మనకు కొన్నిసార్లు మనము వెళుతున్న పరిస్థితులను బట్టి మనకు ఓపిక నశిస్తుంది, మనం సహనము కోల్పోతాము. చాలాసార్లు ఎందుకు ప్రభువా నాకు ఈ పరిస్థితి, నేను భరించలేకున్నాను ఈ సమస్యనని మీరు భార్య అయితే మీ హస్బెండ్ వల్ల కానీ, మీరు హస్బెండ్ అయితే మీ వైఫ్ వల్ల కానీ సహనము కోల్పోయే అవకాశం చాలా ఉంటుంది. చాలాసార్లు మనం సహనం కోల్పోతూ ఉంటాం. కానీ నీ సహనమును చూసి దేవుడు నీలో ఉన్నారని అనేకులు గుర్తిస్తారట. నీ సహనం వలన దేవుడు నీలో ఉన్నాడని అనేకులు తెలుసుకుంటారని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు ఏంటంటే, మీ సహనములు సకల జనులకు తెలియనివాడు. చాలాసార్లు మనం ఏమైపోతున్నామంటే, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనలో నుండి దేవుడు అనేకులకు కనబడట్లేదు, నీలో నుండి దేవుడు అనేకులకు కనబడట్లేదు. చూడండి, యేసయ్యను మనము సిలువలో చూసినప్పుడు ఆయనని హింసిస్తున్నా కానీ ఆయన సహనము ఎంత గొప్పదో, ఎంత గొప్పగా ఆయన సహించాడో మనము బైబిల్లో చూస్తాం. ఆ విషయాలను మనకు తెలుసు. ఆయనలో ఉన్న సహనము నీలో ఉండాలి, ఆయనలో ఉన్న ఓర్పు నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు తెలుసుకో, ఈరోజు నువ్వు ఎంత గొప్పగా సహనముతో ఉన్నట్టయితే అంత గొప్పగా నువ్వు మార్పులు చూడబోతున్నావు, అంత గొప్పగా నీ కుటుంబంలో నువ్వు దేవుని కార్యాలు చూడబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన గాక. ఈరోజు దేవుడు ఈ యొక్క ప్రవచన వాక్కుని మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక. ప్రైజ్ ది లార్డ్.